హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ యూనివర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్స్కు మరియు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బెస్ట్ బుక్స్ అనేది చెప్పడం జరుగుతుంది గైస్. అసలు మార్కెట్లో ప్రతి సబ్జెక్టుకి ఏ బుక్ అనేది బాగుందనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ బుక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు టాప్ ర్యాంకులో రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నేను చెప్పే బుక్స్ దాదాపు మార్కెట్లో అందరూ తెలిసిన విషయం, ఈ బుక్స్ చాలా మంచి బుక్స్ అని. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని మీకు ఈ బుక్స్ లిస్ట్ అనేది ఈరోజు బెస్ట్ బుక్స్ అనే వీడియో చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా, గమనించండి. చాలామంది ఈ బుక్స్ని ఫాలో కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ గత నోటిఫికేషన్లో గ్రూప్స్ మరియు ఎస్ఐ అభ్యర్థులు ఈ బుక్స్ అనేది ఫాలో కావడం జరిగింది. ఓకేనా గైస్, సో మీకు ఈ బుక్స్ లిస్ట్ అనేది ఈరోజు చెప్తాను, చూడండి. ప్రతి సబ్జెక్ట్కి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలి, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులు మరియు గ్రూప్స్ అభ్యర్థులు, గ్రూప్స్లో కూడా సిలబస్ వైజ్ బుక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఓకే గైస్, ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్కెట్లో ఉన్న బెస్ట్ బుక్స్. ఓకేనా గైస్, మార్కెట్లో అసలు ఏ బుక్స్ బాగున్నాయి, అంటే ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ బాగున్నాయి అనేది చూద్దాం. ఓకేనా, మొత్తం మీకు ఈరోజు టోటల్ కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, గ్రూప్స్ మరియు పోలీస్ అభ్యర్థులు గమనించండి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసి రెగ్యులర్ న్యూస్ పేపర్ చదవండి. ఈ న్యూస్ పేపర్కి సంబంధించిన సమాచారం అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్స్ అనేవి మన టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా రోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి కటింగ్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మొత్తం రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. ఎవరైతే కరెంట్ అఫైర్స్లో వీక్ ఉన్నారో వాళ్ళందరూ టీజీపీఎస్సీ యూనివర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అలాగే వచ్చేసి టీజీపీఎస్సీ యూనివర్స్ నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు రోజు రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వివేక్ మ్యాగజైన్ తీసుకోరి. వివేక్ మ్యాగజైన్ మంత్లీ వస్తుంది. ఇది ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఈ మ్యాగజైన్ ఫాలో కండి. ఓకేనా, దీంతో వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి షైన్ ఇండియా మ్యాగజైన్ అని ఉంటుంది. షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో కండి, సరిపోతుంది. కాకపోతే షైన్ ఇండియా మ్యాగజైన్లో పేజెస్ ఎక్కువ ఉంటాయి, 90 పేజెస్ ఉంటాయి. కాబట్టి మీకు గుర్తుండదు. కాబట్టి ఈ 90 పేజెస్ మీకు ఇప్పుడు మంచిగా ఉంటుంది చదువుతుంటే. ఎగ్జామ్ ముందు 1 మంత్ ఎగ్జామ్ ఉందనగా ఈ 90 పేజెస్ అనేవి ఒక 9 నెలలకు ఎగ్జామ్ ఉందనుకో, 9 నెలలు ఇటు 90 పేజీలు అంటే 9 అంటే 180. అంటే ఇట్లా ఈ ఎక్కువ పేజెస్ అవుతుంది. కాబట్టి మీరు రివిజన్ చేయడానికి ఎక్కువ టైం ఉండదు. కాబట్టి డైలీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ అనేది ఫాలో కండి గైస్. న్యూస్ పేపర్ రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మన ఛానల్లో ఫాలో అవుతూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు వచ్చేసి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది గ్రూప్ 2లో ఉంటుంది ఈ పేపర్ అనేది. ఓకేనా, ఈ అంతర్జాతీయ సంబంధాలు వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ సంబంధించిన బుక్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, అది తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ వచ్చేసి మోహన్ సార్ బుక్ బాగుంటుంది. మోహన్ సార్ వచ్చేసి ఆర్సి రెడ్డిలో గ్రూప్ 2కి బోధించడం జరుగుతుంది. ఈ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, అలాగే దీంతోపాటు విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఫిజిక్స్ వచ్చేసి మోహన్ సార్ బుక్ ఫాలో కాండి. బయాలజీ కెమిస్ట్రీ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ ఫాలో కాండి. ఓకేనా, అంటే డివైడ్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. చాలామంది గ్రూప్స్ అభ్యర్థులు ఈ ఫిజిక్స్, జనరల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జనరల్ సైన్స్ నుంచి ఒక 20 to 25 బిట్స్ వరకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ ఈ జనరల్ సైన్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది గ్రూప్ 2లో ఉంటుంది. ఓకేనా, డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ నుంచి బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకొని ఆ బుక్ చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇండియా, వరల్డ్ మరియు తెలంగాణ జాగ్రఫీ. టోటల్ భారతదేశ జాగ్రఫీ, ప్రపంచ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, మొత్తం ఈ జాగ్రఫీకి సంబంధించిన బుక్స్ ఏ బుక్ బాగుంటుంది అనేది చాలామంది నన్ను టెలిగ్రామ్లో చాలామంది మెసేజ్ పెట్టి అడగడం జరిగింది. ఓకేనా గైస్, చూడండి. నరసింహ సార్ బుక్ బాగుంటుంది, తీసుకోరి. ఓకేనా, నరసింహ సారు, శ్రీ గురు అకాడమీ నరసింహ సారు జాగ్రఫీలో తోపు అంటే ఇక నరసింహ సార్ బుక్ బాగుంటుంది, తీసుకోరి. ఒకవేళ మీకు ఈ బుక్ అందుబాటులో నరసింహ సార్ది బుక్ అందుబాటులో లేకపోతే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ నుంచి బుక్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఆ బుక్ తీసుకోరా, ఆ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చరిత్ర. ఈ భారతదేశ చరిత్ర బుక్ చాలామంది భారతదేశ చరిత్ర బుక్ చాలామంది నన్ను లాస్ట్
గ్రూప్ 2 ఎగ్జామ్కి ముందు నన్ను చాలామంది అడగడం జరిగింది. భారతదేశ చరిత్రకు సంబంధించిన మంచి బెస్ట్ బుక్ వచ్చేసి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బుక్ అనేది అందుబాటులో ఉంది. ఆ బుక్ చదవండి గైస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీకి సంబంధించి అసలు చాలా వరకు బిట్స్ కవర్ కావాలంటే మీకు ఖచ్చితంగా మీరు బిట్స్ అన్ని కవర్ కావాలంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ తీసుకోండి, లేకపోతే డిగ్రీకి సంబంధించిన BA ఫస్ట్ ఇయర్ సెకండ్ బుక్ తీసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇక మీకు నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళైతే శ్రీరామ్ సార్ బుక్, కరీం సార్ బుక్ తీసుకోండి. గ్రూప్స్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా తెలుగు అకాడమీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్లు ఫాలో కావాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా, ఈ బుక్లు సరిపోవు. ఓకేనా, గ్రూప్స్ అభ్యర్థులకైతే ఈ బుక్లు సరిపోవు. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళైతే శ్రీరామ్ సార్ గారు, కరీం సార్ బుక్ తీసుకొని బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర బుక్ వచ్చేసి ఎస్రాజ్ సార్ బుక్ తీసుకోరు. ఎంపీడీఓ రాసిండు, ఎంపీడీఓ రాసిండు. ఎస్రాజ్ ఎవరంటే ఎంపీడీఓ. ఓకేనా, ఆ బుక్ తీసుకోరే, ఆయన రాసిండు బుక్ బాగుంటుంది. ఓకేనా, లేకపోతే తెలుగు అకాడమీ బుక్ తీసుకోరే. ఇంకా తెలంగాణ చరిత్రకు వచ్చేసి మార్కెట్లో చాలా బుక్లు అందుబాటులో ఉన్నాయి గైస్, ప్రతి ఒక్కరు బుక్ రాయడం జరుగుతుంది. కాకపోతే మీకు తెలంగాణ చరిత్రకు సంబంధించి మంచి బెస్ట్ బుక్ వచ్చేసి ఎస్రాజ్ బుక్ ఆర్ తెలుగు అకాడమీ బుక్ తీసుకోరు, అది చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పథకాలు అడుగుతారు. ఇక తెలంగాణ పథకాలకు సంబంధించి మీకైతే ప్రస్తుతానికి మార్కెట్లో ఎలాంటి బుక్స్ అనేవి అందుబాటులో లేవు. వెబ్సైట్ ఫాలో కండి, తెలంగాణ వెబ్సైట్ ఫాలో కండి. స్కీమ్స్ సంబంధించి మొత్తం అందులో క్లియర్ కట్గా ఏ స్కీమ్ ఏందనేది ఇస్తారు, ఫాలో కండి. నాకు తెలిసి తెలంగాణ పథకాలు కూడా ఒక విజేత పబ్లికేషన్ నుంచి బుక్ రిలీజ్ అయింది అనుకుంటా, చూడండి ఒకసారి. విజేత పబ్లికేషన్లో బుక్ ఉంటుంది తెలంగాణ పథకాలు, అది ఫాలో కండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సోషాలజీ బుక్ వచ్చేసి సోషాలజీకి బెస్ట్ బుక్ వచ్చేసి ఏది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ ఆర్ తెలుగు అకాడమీ బుక్ తీసుకోరి. ఆర్ మీకు ప్రైవేట్ ఆథర్స్ కావాలంటే ఇంకా వచ్చేసి మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ తీసుకోరి, బాగానే ఉంటుంది. లేకపోతే శ్రావణ్ సార్ బుక్ తీసుకోరి. గ్రూప్స్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా తెలుగు అకాడమీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ ఫాలో కావాలి గైస్. ఓకేనా, ఎందుకంటే మీరు ప్రైవేట్ ఆథర్స్ బుక్ ఫాలో అయితే బిట్స్ కవర్ అవుతాయి, కానీ ఎక్కువ మీరు అన్ని బిట్స్ చేయలేరు. అన్ని బిట్స్ చేయాలంటే తెలుగు అకాడమీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు చదవాల్సిందే. ఓకేనా గైస్, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ వచ్చేసి కృష్ణారెడ్డి సార్ ఆర్ ప్రభాకర్ రెడ్డి సార్ ఆర్సిరెడ్డిలో చెప్తాడు. ఓకేనా, కృష్ణారెడ్డి సార్ వచ్చేసి జీవికే పబ్లికేషన్ వ్యవస్థాపకులు. ఓకేనా, ఈ ఇద్దరు ఇట్లా ఎవరిదైనా తీసుకోవాలి. జీవికే పబ్లికేషన్ కృష్ణారెడ్డి సార్ పాలిటీ ఆర్ ప్రభాకర్ రెడ్డి ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ, ఆ సార్ బుక్ అని తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఆ రెండు బుక్స్ తీసుకోరు. ఓకేనా, ఖచ్చితంగా మీకు బిట్స్ కవర్ అయితే ఆ రెండు బుక్ల నుంచి. ఇంకా మీకు తెలుగు అకాడమీ కూడా అవసరం లేదు. పాలిటీ అయితే ఎకానమీ వచ్చేసి విన్నర్స్ బుక్ తీసుకోరి. విన్నర్స్ ఆర్ విజయ్ సార్ బుక్ ఆర్సిరెడ్డిలో చెప్తాడు, విజయ్ సార్ బుక్ తీసుకోరి. మీకు మంచిగా క్లియర్ కట్గా అర్థం కావాలంటే, మనకు తెలుగు మీడియం వాళ్ళకి మంచిగా అర్థం కావాలంటే విజయ్ సార్ బుక్ తీసుకోరి. ఇంకా విన్నర్స్ బుక్ కూడా బాగుంటుంది, కాకపోతే డేటా ఎక్కువ ఉంటుంది. ఇక మీకు డేటా అన్ని బిట్స్ కవర్ కావాలంటే విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోరి. ప్రసన్న హరికృష్ణ సార్ విన్నర్స్ పబ్లికేషన్, ఆ బుక్ తీసుకోవాలి, బాగుంటుంది. ఓకేనా, తెలంగాణ ఉద్యమం వచ్చేసి వి ప్రకాష్. ఇక తెలంగాణ ఉద్యమం అంటే మీ అందరూ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వి ప్రకాష్ బుక్ తీసుకోండి గైస్. వి ప్రకాష్ బుక్ ఫస్ట్ మీరు చదవండి. మీరు వి ప్రకాష్ బుక్ 1కి 3 సార్లు చదివితేనే అర్థమవుతుంది. చాలామందికి వి ప్రకాష్ బుక్ అర్థం కావట్లేదని పక్కకేస్తారు. మీకు 150కి 150 బిట్లు రావాలన్నా, కానిస్టేబుల్లో ఒక 30 మార్క్స్ వరకు రావాలన్నా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం వి ప్రకాష్ బుక్ తీసుకోవాల్సిందే. ఆ బుక్ చదివిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ చదివిన తర్వాత వేరే ఆథర్స్ బుక్ తీసుకోరు, మీకు నచ్చిన వాళ్ళది. ఇక మీకు ఏది నచ్చితే అది తీసుకోరు. ఓకేనా, తెలుగు అకాడమీలో కూడా అందుబాటులో ఉంది తెలంగాణ ఉద్యమం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ కూడా అందుబాటులో ఉంది. గ్రూప్స్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు అకాడమీ బుక్లు వి ప్రకాష్ ఫాలో కావాలి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ అయిపోయింది తెలంగాణ ఉద్యమం. జిఎస్ సంబంధించిన బుక్స్ అనేవి అన్నీ చెప్పడం జరిగింది గైస్. ఓకేనా, మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు మరియు గ్రూప్స్ అభ్యర్థులు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ తెలుగు ఇంగ్లీష్కి సంబంధించిన బుక్స్ అనేది చెప్తున్నాను, ఒకసారి చూడండి. అర్థమెటిక్ వచ్చేసి ఎవరైతే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా, అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఇక అర్థమెటిక్ మ్యాథ్స్ ఏ నోటిఫికేషన్ పడ్డా మ్యాథ్స్ దేంట్లో ఎక్కువ ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళు తీసుకోవాల్సిన బుక్స్. అర్థమెటిక్ వచ్చేసి ఖచ్చితంగా ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం అప్డేటెడ్ వెర్షన్ వచ్చిందో తీసుకోండి. అప్డేటెడ్ న్యూ, కొత్తది పాతది కాదు, కొత్త తీసుకోండి. తర్వాత వచ్చేసి రాకేష్ యాదవ్ ఈ ఎస్ఎస్సికి చెప్తాడు, ఈ బుక్ కూడా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ బుక్ తీసుకోండి. అర్థమెటిక్ చాలా బాగుంటాయి బుక్స్, అవి తీసుకోండి. రీజనింగ్ వచ్చేసి పుప్పాల శివాజీ బుక్ తీసుకోండి.
ఇక మీ గ్రూప్స్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా పుప్పాల శివాజీ బుక్ సరిపోతుంది. గ్రూప్స్ అభ్యర్థులకు రీజనింగ్ వచ్చేసి పుప్పాల శివాజీ బుక్ తీసుకోరి. ఆర్ ఇసాక్ సార్ బుక్ కూడా బాగుంటుంది, మీ ఇష్టం అదేగా. పుప్పాల శివాజీ అయితే నేను సజెస్ట్ చేస్తున్నా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీనాక్షి మేడం ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రతి ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయడం జరుగుతుంది. మీనాక్షి మేడం ఆంధ్రజ్యోతి కాలమిస్ట్, ఈ బుక్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ శంకరెడ్డి సార్, ఇక గ్రూప్ 1 అంటేనే శంకరెడ్డి. గ్రూప్ 1 అభ్యర్థులకు ఇక కాంపిటేటివ్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఇక గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్యాకల్టీ అంటే ఇక శంకరెడ్డి సారే. గ్రూప్స్ అభ్యర్థులు ఎవరైనా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే శంకరెడ్డి సార్ బుక్ కూడా చూడండి, బాగుంటాయి బుక్స్. శంకరెడ్డి సార్ కూడా బాగా చెప్తాడు, ఓకేనా. శ్రీ మీద ఇన్స్టిట్యూట్లో చెప్తాడు, ఇంకా చాలా ఇన్స్టిట్యూట్లో చెప్తాడు సార్, బాగుంటాయి బుక్స్ చూడండి ఒకసారి. శంకరెడ్డి సార్ బుక్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి వశిష్ట 360. ఇక మీకు ఈజీగా అర్థం కావాలంటే వశిష్ట 360 తీసుకోరు. వద్దు మాకు ప్రాక్టీస్ బిట్స్ అవి కావాలనుకుంటే జాన్ సార్ ఆరు ఇంకా చారి సారు. వశిష్ట 360 ఏమో ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇంగ్లీషు ఈజీగా అర్థం కావాలి, మాకు క్వశ్చన్ చూడంగా ఆన్సర్ పెట్టాలంటే వశిష్ట 360 తీసుకోరు. లేకపోతే మాకు ప్రాక్టీస్ బిట్స్ కావాలి ఏవి కావాలనుకుంటే ఇంగ్లీషు చారి సార్ది లేకపోతే జాన్ సార్ది తీసుకోరు. అంటే నేను జస్ట్ బెస్ట్ బుక్స్ చెప్తున్నా మీకు, వీళ్ళది ఏం ప్రమోషన్ చేస్తలేను, ఈ బుక్స్ బాగుంటాయి అని చెప్పేసి ప్రమోషన్ చేస్తలేను, ఏవి బెస్ట్ బుక్స్ అనేవి చెప్తున్నా మీకు, అంతేనా, ఓకేనా. గమనించండి. తెలుగు వచ్చేసి విజేత పబ్లికేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. తెలుగు ఎస్ఐ అభ్యర్థులు తెలుగు విజేత బుక్ తీసుకోరి. ఇంగ్లీషు తెలుగు అనేది క్వాలిఫై పేపరు, మినిమం క్వాలిఫై అయితేనే మీరు అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ కౌంట్ చేస్తారు, ఓకేనా గైస్. జిఎస్ పేపర్ కూడా కౌంట్ చేస్తారు. కాబట్టి ఎస్ఐ పీసీ అభ్యర్థులు వచ్చేసి ఈ బుక్స్ తీసుకోండి. ఇంకా మీకు అర్థమెటిక్ సంబంధించి చాలామంది మార్కెట్లో చాలామంది ఫ్యాకల్టీలు ఉన్నారు, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మై సజెషన్ అయితే ఈ బుక్స్, ఓకేనా. ఓకే గైస్, మీకు ఈరోజు ఎస్ఐ పీసీ మరియు గ్రూప్స్ అభ్యర్థులందరికీ బెస్ట్ బుక్స్ అనేది ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో అందరూ జాయిన్ కండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి TGPSC యూనివర్స్. ఎవరన్నా ఇంకా జాయిన్ కాకపోతే జాయిన్ కండి గైస్, ఓకేనా. తర్వాత వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.